ఏవండోయ్! మన దేవుడు మనం అడగకుండానే ఆశీర్వదించే ఆశ్చర్యకరుడు. మనం దేవుడిని ఇలా ఆశీర్వదించు, అలా ఆశీర్వదించు అని అడుగుతాం కదా! కానీ ఆశీర్వాదాలు ఏముందండి? మన దేవుడు జాలి కలిగిన వాడు. మనం బాధపడుతుంటే ఆయన కళ్ళలో కన్నీళ్ళొచ్చేస్తాయి. మనల్ని అంతగా ప్రేమించే దేవుడాయన. మనం గనక ఓపికగా ఆయన చిత్తాన్ని చేస్తూ, నమ్మకంగా జీవిస్తే చాలు. మనం అడగకుండానే మనం ఊహించని ఆశీర్వాదాల్ని మన దగ్గరికి నడుచుకుంటూ వచ్చేలా చేసేస్తాడు. అంతెందుకండి, ఎస్తేర్ అడిగిందా? అయ్యా, నేను అమ్మా నాన్న లేని అనాథని, నన్ను రాణిని చెయ్యని ఎస్తేర్ అడిగిందా? లేదే. కానీ మన దేవుడు ఒక అనాథని అడగకుండానే రాజుకిచ్చి పెళ్లి చేసి ఏకంగా రాణిని చేసేసాడు. పోనీ ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళిన యోసేపు అడిగాడా? అయ్యా, నన్ను సొంత అన్నలే అమ్మేశారు. అయిన వాళ్ళందరూ ఉన్న అనాథనై ఈ దేశానికి బానిసగా వచ్చాను. కాబట్టి నన్ను ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసేయి అని చెప్పి యోసేపు అడిగాడా? లేదే. కానీ మన దేవుడు అడగకుండానే ఒక బానిసని అదే దేశానికి ప్రైమ్ మినిస్టర్‌ని చేశాడు. నేను అందుకే అంటున్నా, మన దేవుడు అడగకుండానే ఆశీర్వదించే ఆశ్చర్యకరుడు అని. నువ్వు గనక ఆయన చిత్తాన్ని చేస్తూ నమ్మకంగా జీవిస్తే, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించే స్థాయి ఏ లెవెల్‌లో ఉండబోతుందో యూ కాంట్ ఇమాజిన్.